అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరద ప్రాంత బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు అధికార యంత్రాంగం 24 గంటలు పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి మంత్రులంతా కూడా రంగంలో దిగిపోయినారు. ప్రధానంగా గొల్లపూడికి వచ్చినటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ప్రాంతంలో పరిస్థితి? వరదలు వచ్చినప్పటి నుంచి కూడాను మన ముఖ్యమంత్రి గారు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ఉన్నారు. ఆయనతో పాటు యంత్రాంగాన్ని, ఎంతైనా మంత్రుల్ని, ఎమ్మెల్యేలని బాధ్యులుగా పెట్టి సహాయ చర్యలపై పర్యవేక్షణ చేస్తూ ఉన్నారండి. ఈరోజు ముంపు ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా జేసీబీ మీద తిరిగి వాళ్ళకి ఎవరికైతే సేవలు అందలేదో అవి అందే విధంగా భోజనము, నీళ్లు, పాలు అందించే విధంగా చేసుకున్నారు. చాలా ప్రాంతాల్లో వరద తగ్గిపోయింది, కొన్ని ప్రాంతాల్లో మిగిలి ఉన్నాయి. తగ్గిన ప్రాంతాలకి ఈరోజు బియ్యము, బంగాళాదుంపలు, అదేవిధంగా ఆనియన్స్, పామాయిల్ నూనె ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కూరగాయలు ఇవన్నీ కూడా 50% తక్కువ ధరలకే అందుబాటులో పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా ఎవరైనా తెలిసిన కుటుంబాలు ఉన్నాయో ఆ ఇళ్ళలో కూడా ప్రత్యేకమైన ఆర్థిక ప్యాకేజ్ కూడా ప్రకటించే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇటువంటి కష్ట సమయాల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నారు, బురద జల్లుతూ ఉన్నారు. మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, సర్వీస్ చేయమని చెప్పి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిపక్షాలు ఒకటే చెప్తున్నా, కేవలం ముఖ్యమంత్రి గారి ఇంట్లో కాపాడుకోవడానికే బుడమేరు ప్రాజెక్టు పొంగిందని అంబట్టి లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంబటి నీటిపారుదల మంత్రి అనేదానికన్నా నోటిపారుదల మంత్రిగా అసెంబ్లీలో కానీ ప్రతిపక్షంలో మాట్లాడాడు. పోలవరం పూర్తి చేస్తే అసలు రికార్డులో చేశారు, వాళ్ళు ఏమీ చేయకపోగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ముఖ్యమంత్రి గారు ఇల్లు మునగడం కాదు అక్కడ సమస్య. వరద వచ్చినప్పుడు ఎక్కడైనా నీళ్లు మునుగుతాయి, వస్తున్నాయి. దాని గురించి మేమేం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏంటి, గత ముఖ్యమంత్రి గాలిలో తిరిగాడు, ఈ ముఖ్యమంత్రి బురదలో నడిచాడు, జేసీబీలో నడిచాడు, సర్వీస్ అందిస్తాం. ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తామంటే ప్రజలు మేము క్షమించరు. మీరు చేసినటువంటి పాపాలే. ఆ రోజు నిన్ననే మీరు గజెట్ కూడా చూపించాం, ఇచ్చినటువంటి బుడమేరు పనికి చేసినటువంటి పనులు కూడా నిలుపుదల చేసింది మీరు కాదా? ఈరోజు అవాస్తవాలు మాట్లాడతారు, ప్రజలు మభ్యపెడుతున్నారు, ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు ప్రజలకి ఒకటే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కనుక ఎలక్షన్ జరగకుండా ఆయన కనుక ముఖ్యమంత్రి కాబట్టి మా పరిస్థితి దారుణంగా ఉండేదండి. దేవుడు ఏదో దయదలిసి ఎలక్షన్ జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ వరద సమయంలో ఆయన ఉన్నాడు కాబట్టి మాకు ధైర్యంగా ఉంది, యుద్ధపాధిగా చర్యలు జరుగుతానని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఫైనల్గా ఈ విమర్శకులు ఏం చెప్పదలుచుకున్నారు? ఇందాక కూడా ఆయన వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు, ఆయన సొంత ప్రాంతం ప్రకాశం జిల్లా, ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో గుళ్ళకమ్మ గేట్లు కొట్టబోది పెట్టని వ్యక్తి కూడా వచ్చి ఈరోజు బుడమేరు గేట్లని మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు బురద రాజకీయాలు మానుకోండి, ప్రజలు మీకు తీర్పు ఇచ్చారని కూడా నేను వాళ్ళకి చెప్తున్నాను. మీరు చేత అయితే మాకు సహకరించండి, ప్రజలకు సేవ అందించమని నేను చెప్తున్నానండి. విపత్తు వచ్చింది, ప్రతి ఒక్కరు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు మానుకోండి, అవసరమైతే వాళ్ళకి చేతనైతే సహాయం చేయండి తప్ప విమర్శలు మానుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి మంత్రి వీరాంజనేయులు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుస్సేన్, ఆర్టీవీ, గొల్లపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.